ఒక ప్రాంతంలో ఒక భార్య భర్తలు నివసిస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో భర్తకు తండ్రి నుండి వంశ పారంపర్యంగా కొన్ని ఆస్తులు వచ్చాయి. ఆస్తులలో ట్రంక్ పెట్ట ఒకటి వచ్చిందండి. ట్రంక్ పెట్ట అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు, కానీ పాతకాలంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ట్రంక్ పెట్టలు అంటారు కదా, చాలా బరువుగా ఉంటాయి. వాటిని మోయాలన్నా కదపాలన్నా కూడా కష్టమే. ఈ కుమారునికి తండ్రి ఆస్తిగా విడిచిపెట్టి వెళ్ళిన వస్తువుల్లో ట్రంక్ పెట్టె ఉంది. ఆ ట్రంక్ పెట్టెలో ఒక వస్తువు, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ తనకు కనబడిందండి. ఒక ఆసక్తికరమైన వస్తువు కనబడింది. ఆ వస్తువు ఏంటంటే బ్రాస్ ను, ఇత్తడిని బాగా పాలిష్ చేసి షైన్ చేసిన ఒక చిన్న బ్రాస్ ప్లేట్ అన్నమాట. సరే, ఒక రోజు ఆ వస్తువులన్నిటిని గమనిస్తుండగా ఈ బ్రాస్ ప్లేట్ ని ఇట్లా చూడగానే ఆ వస్తువులో చనిపోయిన అతని తండ్రి ఫేస్ కనబడతా ఉంది. చనిపోయిన అతని తండ్రి ఫేస్ కనబడగానే చాలా ఆనందం అనిపించింది. మా నాన్నగారు ఈ రకంగా ట్రంక్ పెట్టెలో నాకు ప్రత్యక్షము అయ్యారు అని ఆనందపడి ప్రతిరోజు మార్నింగ్ తన డైలీ రొటీన్ ఏంటంటే పనికి వెళ్ళక ముందు ఆ ట్రంక్ పెట్టెలో ఉన్న బ్రాస్ ప్లేట్ తీసుకొని అందులో తన తండ్రి ముఖాన్ని చూసుకొని సంతోషంగా వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు భార్య గమనించి నా భర్త ప్రతిరోజు ట్రంక్ పెట్టె దగ్గరికి వెళ్తున్నాడు, ఏదో చూస్తున్నాడు, నవ్వుకుంటున్నాడు, పనికి వెళ్ళిపోతున్నాడు, అసలు అదేంటో గమనించాలి, కనిపెట్టాలని భార్య ఒకరోజు భర్త పనికి వెళ్ళిపోయిన తర్వాత ట్రంక్ పెట్టె నెమ్మదిగా ఓపెన్ చేసి ఆ బ్రాస్ ప్లేట్ తీయగానే అందులో ఆమెకు ఒక స్త్రీ కనబడతాం, ఒక ఆడామె రూపము. పిచ్చి కోపం వచ్చిందండి భార్యకి. ఎందుకంటే భార్య అనుకుంటా ఉంది, నా భర్త ఎవరినో పెట్టుకున్నాడు ఈ ట్రంక్ పెట్టెలో, ఎవరో ఒక ఆమెను చూసి ఆనందపడిపోతా ఉన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది రహస్యం. ఇంటికి వచ్చాక నా భర్త సంగతి ఏంటో తేల్చాలని గడప దగ్గరే వెయిట్ చేస్తున్నాను. సరే, భర్త పాపం క్యాజువల్ గా పనికి వెళ్ళి నెమ్మదిగా ప్రశాంతంగా వస్తా ఉంటే రావడం మొదలుపెట్టింది గొడవ. ఏంటంటే ట్రంక్ పెట్టెలో ఉన్న ఆమె ఎవరు నాకు తెలియాలి, తేల్చాలి, నువ్వు ఆ సంగతి ఈ రోజు తేల్చకపోతే కుదరదు. భర్త అన్నాడు, ట్రంక్ పెట్టెలో మా నాన్న కదా నాకు కనబడుతుంది, మా నాన్నని చూసి నేను ఆనందపడుతుంటే ఆడమంటావేంటి, స్త్రీ అంటావేంటి, అక్కడ ఎవరు లేరు, లేడీస్ ఎవరు? అబద్ధాలు చెప్పడం నీకు బాగా అలవాటు, బాగా కవర్ చేస్తున్నావు, నువ్వు మాత్రం నన్ను మోసం చేస్తున్నావు అని గొడవ చాలా పెద్దది అయిపోయిందని ఫైనలీ ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళింది గొడవ. ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళగానే ఆయన అన్నాడు, ఇంతకీ ఆ వస్తువు ఏంటో పట్టుకురండి, నేను చూస్తాను అన్నాడు. సరే, ఆ వస్తువు చూడగానే ఊరి పెద్ద అంటున్నాడు, మీ నాన్న కాదు, ఆడామే కాదు, మా నాన్న కనబడుతున్నాడు ఇందులో అని ఆయన మొదలు పెట్టగానే ఇది ఇంకా పెద్ద కన్ఫ్యూజన్, క్లారిటీ వస్తుంది అనుకుంటే ఇంకా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇంకా గొడవ పెద్దది అయిపోయింది. ఊర్లో వాళ్ళందరూ అక్కడ చేరారు. ఈ లోపల ఆ దారిలో వెళ్తున్న ఒక బాటసారి ఈ కన్ఫ్యూజన్ అంతా గమనించి ఆ బ్రాస్ ప్లేట్, పాలిష్డ్ బ్రాస్ ప్లేట్ ని తీసుకొని చెప్పాడు, దీన్ని అద్దం అంటారు. అద్దంలో ఎవరు చూస్తే వాళ్ళ ముఖమే కనబడుతుంది. అంటే ఆ భర్త తండ్రిలాగా ఉంటాడు అన్నమాట, తన తండ్రిలాగా. సో తండ్రి పోలికలో ఉంటాడు కాబట్టి మా నాన్న అనుకుంటున్నాడు. ఆడమేమో ఆమె చూసుకొని ఇంకెవరో లేడీ అని. అంటే ఇది అద్దాలు లేని దినాల్లో అనమాట. దిస్ వాజ్ లాంగ్ అగో, చాలా పురాతన కాలంలో అద్దాలు అనేవి ప్రాచుర్యంలో రాని సమయంలో జరిగింది. సో ఈ గొడవంతా కూడా ఆ జ్ఞానవంతుడైన వ్యక్తి ఇచ్చిన క్లారిటీని బట్టి ఆ సమస్య సాల్వ్ అయింది. లేకపోతే ఆ భార్య భర్తలు ప్రాబబ్లీ విడిపోయేవారేమో ఆ చిన్న ఇష్యూతో. ఈ ఉదయకాల సమయంలో కూడా నా ముందే ఉందండి ఒక అద్దం. ఈ ఎదురుగా స్తంభానికి మరి ఎందుకు పెట్టారో తెలీదు, ఒక అద్దం పెట్టారు. ఏదేమైనప్పటికీ మనందరం కూడా ఒక అద్దం వద్దకు వచ్చాం. ఏంటి అద్దము? దేవుని వాక్యం. హల్లెలూయా. భౌతిక పరమైన అద్దంలో మన బాహ్య రూపము కనిపించినట్లుగా దేవుని వాక్యం అనే అద్దం వద్దకు వచ్చినప్పుడు మన అంతరంగము, మన అంతరంగ స్వభావము, మన హృదయ స్థితి చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా మనకి కనబడుతుంది. అద్దం దగ్గరికి వెళ్ళిన ఎవరైనా సరే చూసుకొని ఏమి చేయకుండా వాకౌట్ అయిపోతారండి. ఖచ్చితంగా అద్దం దగ్గరికి వెళ్ళామంటే ఇలాగో అలాగో ఏదో ఒకటి సర్ది చేసుకొని సరి చేసుకొని అప్పుడు అమ్మయ్య బానే ఉన్నాను అనిపిస్తే తప్ప కదలరు కొంతమంది. బానే ఉన్నాను అనిపించే వారికి ఏదో ఒకటి సరి చేసుకుంటా, ఏదో పూసుకుంటా, ఏదో రాసుకుంటా. వాక్యం అనే అద్దం వద్దకు వచ్చినప్పుడు కూడా దేవుడు మన స్థితిని మనకి చూపించినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ మస్ట్ చేంజ్. మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే దీవెన. దేవుని వాక్యం అనే అద్దం దగ్గరకు వచ్చి ఉన్న స్థితిలోనే ఉండిపోతున్నాం అంటే అర్థం ఏంటంటే మనము సరిచేయబడము లేదన్నమాట. సరిచేయబడితేనే ఆశీర్వాదము, దీవెన. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే, ద బైబుల్ మే హర్ట్ యూ విత్ ద ట్రూత్ బట్ ఇట్ విల్ నెవర్ కంఫర్ట్ యూ విత్ ద లై అని. బైబిల్ గ్రంథము
మనకు సత్యాన్ని చెప్పి మన స్థితిని ఉన్నదున్నట్లుగా మనకి చూపించి కొన్నిసార్లు దానివల్ల మనకి బాధ కలిగినా బాధిస్తే తప్ప మనం బాగా లేకపోయినా నువ్వు బాగానే ఉన్నావని మనకు అబద్ధాలు చెప్పి మనల్ని ఎప్పుడూ ఆదరించేది కాదు. కనుక వాక్యపు అర్థం వద్దకు ఉదయకాల సమయంలో మనం వచ్చాము. ఈ ఉదయకాలము వాక్య ధ్యానము నిమిత్తము దానియేలు గ్రంథాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. లెట్ us meditate on the life of Daniel. దానియేలు యొక్క జీవితాన్ని ఉదయకాల సమయంలో మనం ధ్యానించుకుందాం. దానియేలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అండి. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథానికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. దానియేలు దేవుని చేత హెచ్చించబడిన వ్యక్తిగా మనం వాక్యంలో చూడగలం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనంలో దానియేలు యొక్క జీవితము, ఆయన పరిస్థితి ఏంటి అనేది రాయబడింది. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు గ్రంథంలో మీరు మొదటి నుండి ఆఖరు అధ్యాయం వరకు చదివితే 4 రాజులు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనం గమనించగలం. 4 రాజులు మారారండి. చూడండి, తండ్రి చనిపోతే కుమారుడు రాజ్యానికి వస్తారు కదా. కింగ్షిప్ అనేది ఎట్లా ఉంటుంది, రాజరికం అనేది ఎలా ఉంటుంది అంటే, రాజ కుటుంబంలో రాయల్ ఫ్యామిలీలో తండ్రి చనిపోయాక కుమారుడు రాజు అవుతాడు. సో ఈ దానియేలు గ్రంథంలో 4 రాజులు కనబడతారు మనకి. మొదటగా నెబుకద్నెజరు రాజు కనబడతాడు. నెబుకద్నెజరు రాజు మరణానంతరము అతని కుమారుడైన బెల్షజరు రాజ్యానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా దర్యావేషు రాజు, డేరియస్, కింగ్ డేరియస్ అనే మాట మనం చూస్తాం. 4వదిగా కోరెషు రాజు, సైరస్, కింగ్ సైరస్ అని 4 రాజులు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాజులు మారారు, రాజ్యాలు మారాయి, అధికారాలు మారాయి, కానీ దానియేలు అక్కడే ఉన్నాడు. దానియేలు ప్రతి రాజు యొక్క ప్రభుత్వంలో he was in a very high position in the government. రాజులు మారినా, ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా, దానియేలును మాత్రం దేవుడు వర్ధిల్లింప చేస్తూనే వచ్చాడు. వాట్ ఈస్ ద సీక్రెట్? ఏంటి రహస్యం? ఏంటి? ఈ దానియేలు జీవితంలో ఉన్నత స్థితి, ఆశీర్వాదం అనేది తొలగిపోలేదా? దేవుడు ఎందుకు అతని ఆశీర్వాదాన్ని స్థిరపరిచాడు? ఆశీర్వాదాన్ని పొందడం ఎంత ముఖ్యమో ఆశీర్వాదాన్ని నిలుపుకోవడం అంతకంటే. రోలర్ కోస్టర్ అంటారు కదా, రోలర్ కోస్టర్ అంటే మనం ఎగ్జిబిషన్స్ లో ఆ తర్వాత వాటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. మనం ఈ దానిలో రోలర్ కోస్టర్ పెట్టినప్పుడు రోలర్ కోస్టర్ ఎక్కి కూర్చోగానే ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచేలో పైన ఉంటాం రోలర్ కోస్టర్ లో. మళ్ళీ భయం వేసి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచేలోపు ఎక్కడ ఉంటామండి? కొంతమంది జీవితంలో ఆశీర్వాదాలు కూడా అలాగే ఉంటాయి. అప్పుడే ఆశీర్వాదాలు అన్ని పొందుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఇంక నేను ఎవరికి అందను, నా జీవితం చాలా బాగుంది అనుకోనే లోపే, ఈవెన్ బిఫోర్ దే ఈవెన్ రియలైజ్, వాళ్ళు ఎక్కడో కింద పడిపోయి ఉంటారు అనమాట. అంటే ఆశీర్వాదాలను నిలుపుకోలేని స్థితి. 30వ కీర్తన 6-7 వచనాల్లో కూడా దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. చూడండి, 30వ కీర్తన 6-7 వచనాలు. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకొంటిని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. దావీదుకు క్షేమకాలం వచ్చినప్పుడు ఒకటి అనుకున్నాడండి. మనం కూడా క్షేమ స్థితి, ఆశీర్వాద స్థితి వచ్చినప్పుడు అనుకుంటాం కదా, ఏమనంటే నేను ఎన్నటికీ కదలను, ఈ ఆశీర్వాదము, ఈ స్థితి నాకు ఇలా పర్మనెంట్ గా ఉంటది అని ఆశిస్తాము, అనుకుంటాం కూడా. దావీదు కూడా అదే అనుకున్నాడంట. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అందు అనుకున్నా. కానీ ఏమన్నాడంటే 7వ వచనంలో, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును. నేను అనుకున్నవి జరగాలని ఏమీ లేదు. మనం ఎన్నో అనుకుంటాం, చాలా జరగవు కదండి. మనం అనుకున్నవన్నీ కార్యరూపం దాల్చాలని ఏమీ లేదు. హూ ఆర్ వి? మనం ఎన్నో ఆలోచించుకుంటుంటాం. మన ఆలోచనలన్నీ దేవుడు సఫలపరచాలని, మన రిక్వెస్ట్లన్నీ దేవుడు శాంక్షన్ చేయాలని, గ్రాంట్ చేయాలని ఏమీ లేదండి. దేవుడు ఎవరికి ఎవరికి రుణస్థుడు కాదు, ఆయన మనమే ఆయనకు రుణస్థులం. కానీ దావీదు దేవుని హృదయానుసారుడుగా దేవుని మీద ఆధారపడుతూ బ్రతికినప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చిన కృప ఏంటంటే, ఆయన క్షేమ సమయమందు నేను ఎన్నడూ కదలను అని అనుకున్న ఆలోచనను దేవుడు స్థిరపరచి, దేవా నీవే నా పర్వతమును
స్థిరపరచితివి అనే మాట మనం వాక్యంలో గమనిస్తాం. నిజానికి మనిషి జీవితం ఏంటి అని ఆలోచిస్తే చాలా అల్పమైనది, చాలా స్వల్పమైన. ఈ రోజు కనబడతారు, రేపు పొద్దున కనబడరు కదండి. మరణం వచ్చినప్పుడు ఎంత విచిత్రంగా ఉంటదంటే, ఒక వ్యక్తి వాడిన వస్తువులు, అతను వేసుకున్న బట్టలు, అతను వాడిన పెన్స్, అతను తిరిగిన బైక్, అతను ఉన్న కారు అన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఆ ఉన్న వ్యక్తి ఒక్కసారి మరణించిన తర్వాత కనబడరండి, అదృశ్యము అయిపోతారు. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మనుషుని యొక్క జీవితము ఎంత అల్పమైనదో, స్వల్పమైనదో పేతురు భక్తుడు రాస్తున్నాడు. చూడండి, ఎవరైనా చదువుతారా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గట్టి పువ్వు వలె ఉన్నది. గట్టి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మనుషులు అప్పుడే చిగురించి అప్పుడే పచ్చ కనబడతారంట ద వెరీ నెక్స్ట్ డే. ఆ తర్వాత చూస్తే మళ్ళీ వారు అక్కడ ఉండరు. గడ్డి ఎండిపోయినట్లు, పువ్వు రాలిపోయినట్లుగా గతించిపోతారు. కానీ దానియేలు జీవితంలో మనం గమనించినట్లయితే ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ రిమైన్డ్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో దేవుని ఆశీర్వాదం స్థిరంగా ఉండిపోయిందండి. దావీదు అనుకున్నట్లుగా, యెహోవా నీవే దయగలిగిన ఆ పర్వతమును స్థిరపరిచితివి అన్న వాగ్దానము దానియేలు పక్షంగా నెరవేర్చబడింది. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులకు దేవుడు చాలా బిరుదులు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. అబ్రహామును గురించి మనం చదివినట్లయితే దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. మోషేకు దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే, నా ఇల్లంతటిలో భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని మోషే పిలువబడ్డాడు. బట్ వాట్ వాస్ ద టైటిల్ గివెన్ టు డానియల్? దానియేలుకు దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన బిరుదు ఏంటి అని ఆలోచిస్తే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక. బహుప్రియుడంట. ప్రేమలో లెవెల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు జ్వరంలో కూడా లెవెల్స్ ఉంటాయి. జ్వరం వచ్చింది అంటాం, 99 వచ్చినా కూడా జ్వరమే, 100 వచ్చినా, 101 వచ్చినా, 103 వచ్చినా స్థాయిలు. కొంతమందిని నాకు ప్రియమైన, కొంతమందిని కొంతమంది ఇంకా థిక్కెస్ట్ అనమాట. ఇంకేంటంటే ఇంకా వాళ్ళు మొత్తం జెల్ అయిపోతారు అనమాట. ఇంకొకరిని విడిచి ఒకరు ఉండలేదు. దావీదుకు దేవుడిచ్చిన బిరుదు ఏంటంటే, దేవునికి బహుప్రియుడు. ఎందుకు అయ్యాడు? బహుప్రియుడు అవ్వాలంటే ఊరికే అయిపోతారండి. దేవునికి బహుప్రియుడు అంటే దేవుని హృదయానికి బాగా నచ్చాడు అనమాట దానియేలు. ఇదే దానియేలు గ్రంథంలో బహుప్రియుడు 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 అనే మాటలు 3 సార్లు చూస్తాను చూడండి. 10వ అధ్యాయంలో కూడా 11వ వచనం, దానియేలు నీవు 19వ వచనంలో కూడా చూడండి, ముట్టి నన్ను, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు. బహుప్రియుడు ఎలా అయ్యాడు? డియర్లీ లవ్డ్, డియర్లీ బిలవెడ్ అనే మాట చూసి దేవునికి చాలా ఇష్టమైపోయాడంట. దేవునికి చాలా ప్రియుడు అయిపోయాడంట. దేవునికి అంత ప్రియుడుగా దానియేలు ఎలా మారాడు? ఉదయకాల సమయంలో కూడా దేవునికి ప్రియులముగా మనం మారగలిగితే మన జీవితంలో కూడా దానియేలును ఆశీర్వదించి ఆ ఆశీర్వాదమును తన జీవితకాల పర్యంతము స్థిరపరిచిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి స్థిరపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దానియేలు దేవునికి బహుప్రియుడు ఎలా అయ్యాడంటే, ఒక 7 ప్రాముఖ్యమైన అంశాలు వాక్యంలో నుండి త్వరగా మీకు చూపించి నా సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటి అంశము, why was Daniel called as the dearly beloved, most beloved one? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హూ ఇస్ డానియల్? బాగా హెచ్చించబడ్డాడు అని విన్నాం, బాగా వర్ధిల్లాడు అని విన్నాం. 4 రాజులు మారినా, రాజ్యాధికారాలు మారినా బబులోనులో ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాడు దానియేలు అని విన్నాము. కానీ దానియేలు అసలు ఎవరు అంటే, ఒక బానిసగా ఉన్న బానిస పిల్లవాడండి. బానిస పిల్లవాడంటే మోస్ట్ అన్ఫార్చునేట్ లైఫ్ కదా. తల్లిదండ్రికి దూరం అయిపోయాడు. శత్రువులు ఇశ్రాయేలు మీదకి దండెత్తొచ్చి బబులోను రాజైన నెబుకద్నెజరు ఇశ్రాయేలులో కనబడిన శ్రేష్టమైన యవనస్తులందరినీ బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు దానియేలు ఒక మాటలో చెప్పాలంటే, he has every reason to blame God for his situation.
మన కష్టం రాగానే దేవుడి మీద అలుగుతాం కొన్నిసార్లు కదా. కష్టం రాగానే దేవా ఎందుకు వచ్చింది కష్టం. కొంతమంది ప్రశ్నిస్తారు, దేవా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ కష్టము, అసలు దేవా నీకు నేనంటే ప్రేమ ఉందా అడుగుతామా లేదా. దేవా నీకు నేనంటే ప్రేమ, నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు కానీ నన్ను మాత్రం సరిగ్గా ప్రేమించట్లేదు, నాకు ఉద్యోగం రావట్లేదుగా, నాకు పెళ్లి అవ్వట్లేదుగా, నా ఆర్థిక సమస్యలు పోవడం లేదు కదా, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుని ప్రశ్నించాలి. కానీ దానియేలు ఆత్మీయంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడంటే, నాకు ఏం జరిగినా నా దేవుడు నా మేలు కొరకే జరిగిస్తాడు. అది కీడులా కనిపించినా, కష్టంలా కనిపించినా, నష్టంలా కనిపించినా ఎదురు ప్రశ్నించను గాను ఓన్లీ ప్రేమిస్తాను దేవునని దేవుని కొరకు ఒక పట్టుదలగా నిలబడిన యవ్వనస్తుడు దానియేలు. హల్లెలూయా. దేవుని కొరకు పట్టుదలగా నిలబడ్డాడు కాబట్టి దేవుడు కూడా దానియేలు కొరకు పట్టుదలగా నిలబడ్డాడండి. హల్లెలూయా. అపవాది తీసుకొస్తాడు ఆలోచన, నేను అసలు దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడు అంటావా, నీ పట్ల నిజంగా దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది అంటావా, ఒకవేళ ఉంటే ఇలా ఎందుకు, అసలు నీకెందుకు జరగాలి, ఇంకెవరికో జరగచ్చుగా. ఇంకొన్నిసార్లు అపవాది మనలో తీసుకొచ్చే ఒక ఆలోచన ఏంటంటే, లోకస్తులందరూ బాగానే ఉన్నారు, నువ్వు దేవుని పట్టుకున్నావు కదా, నీకే వస్తున్నాయి కష్టాలు. అవును కదండి. వర్ధిల్లుతున్నట్లు కనబడుతున్న లోకస్తులను చూపించి అపవాది బలహీనపరుస్తాడు. ఏమనంటే, సినిమాలకు తిరుగుతున్న వారు, పాపంలో బ్రతుకుతున్న వారు, తాగి పడిపోతున్న వారు, అక్రమంగా జీవిస్తున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కదా, నీకెందుకు ఈ కష్టాలు, నువ్వు కూడా అలా బ్రతికే పర్వాలేదని కొన్నిసార్లు మనం రాజీ పడేటట్లుగా చేయాలని అపవాది మన దృష్టికి కొంతమంది తీసుకొని వస్తూ ఉంటాడు. దానియేలు తన జీవితంలో ఎంత మరి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ అక్కడ దానియేలు అతని స్నేహితులు బానిసలుగా కొనిపోబడిన తర్వాత రాజు వారికి ట్రైనింగ్ ఇచ్చాడండి. ఎందుకంటే ఈ యవనస్తులకి ఎగ్జామ్ పెడతాడు రాజు, ముందు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి అన్ని నేర్పిస్తారు, అన్ని విద్యలు నేర్పిస్తారు, దాంతో పాటుగా మంచి ఆహారం కూడా పెట్టి ఆ తర్వాత ఎట్ ది ఎండ్ ట్రైనింగ్ పీరియడ్ ఎండింగ్ లో వాళ్ళకి పరీక్షలు పెట్టి పరీక్షను బట్టి వారికి వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఆ బబులోను సామ్రాజ్యంలో వాళ్ళ పొజిషన్స్ డిసైడ్ చేసి రాజును సర్వ్ చేయడానికి, రాజును జీవితకాలం అంతా సేవించడానికి వాళ్ళని పనిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ సమయంలో దానియేలుకు అతని స్నేహితులకు రాజు భుజించే భోజనం ప్రతిరోజు వస్తా ఉందండి. రాజు భుజించే భోజనం ఎట్లా ఉంటదండి, హోటల్లో బఫేకి వెళ్ళినట్టు ఉంటది. అంతేనా? వెళ్ళారా మీరు? ఎన్ని ఐటమ్లు ఉంటాయండి, కడుపు సరిపోదు కానీ తిన్నామంటే మళ్ళీ 10 రోజుల వరకు ఉపవాసము ఉండాలి, అలా ఉంటాయి కదా. ఒక హోటల్లో, ఒక స్టార్ హోటల్లోనే బహుశా అన్ని ఐటమ్స్ ఉంటే ఇక రాజు టేబుల్ మీద ఎలా ఉంటది, యూ కెన్ ఇమాజిన్ ద బెస్ట్ డిషెస్. ఆ రాజ్యంలో దొరికే అతి శ్రేష్టమైన ఆహార పదార్థాలు, అద్భుతమైన రుచులన్నీ ఎక్కడ దొరుకుతాయంటే, కొంతమందికి రుచి చూడగానే టెంప్ట్ అయిపోతా నోరు ఊరిపోతా ఉంటది. కొంతమంది వెళ్ళకపోయినా ఫుడ్ వీడియోలు చూసైనా సరే సంతృప్తి పడి ఉప్పు వేయండి, కారం వేయండి, ఉల్లిపాయ వేయండి అనగానే ఇక్కడ నోరు ఊరిపోతా వాళ్ళ అమ్మని తిడతా ఉంటాడు, ఎప్పుడు చికెన్ పకోడీ చేయవేంటి మమ్మీ నువ్వు, ఎప్పుడు రసము సాంబార్. నాకు అవి ఆహారం అనగానే ఈ శరీరం లాగుతూ ఉంటది, ఈ నాలుగు ఇంత ఉంటది కానీ ఇదంత ఈజీగా తృప్తి, అన్ని టేస్టులు కావాలి, అన్ని ఉన్నాయండి. దే ఆర్ మెంట్ ఫర్ దెమ్, వాళ్ళ కొరకే అవి సిద్ధపరచబడి సర్వ్ చేయబడతా ఉంటే దానియేలు ఆలోచించుకున్నాడు, కంటికి కనబడినవి నా ముందు పెట్టబడినవన్నీ నా కోసం కాదు, నా దేవునికి ఏది ఇష్టమో అదే తింటా నేను. హీ వాస్ వెరీ చూజీ, హీ వాస్ వెరీ సెలెక్టివ్. కంటి ముందు చాలా ఉంటాయి మనకి, మనం ఎంచుకోగలిగినవి ఎన్నో ఉంటాయి, కానీ దేవుని బిడ్డలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఏది దేవునికి ఇష్టం అదే పిక్ చేస్తామండి. హల్లెలూయా. దానియేలు శోధించబడలా ఈజీగా, హీ వాజ్ నాట్ టెంప్టెడ్. శరీరానికి ఛాన్స్ ఇవ్వలేదండి. రాజు భుజించు భోజనము దేవతలకు అర్పించిన భోజనం అని దానియేలు తెలుసుకొని, దేవతలకు అర్పించిన భోజనము నా కళ్ళ ముందుంది, ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా తినాలనిపిస్తుంది, అయినప్పటికీ ఈ ఆహారాన్ని తీసుకొని నా శరీరాన్ని అపవిత్రపరచుకోనని ఉద్దేశించాడు. దానియేలు జీవితంలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని స్థిరంగా ఒక తీర్మానము తీసుకున్నాడు. దేవునికి బహుప్రియులు ఎవరవుతారు?
దేవుని ఇంప్రెస్ చేయాలంటే ఏది ఇంప్రెస్ చేస్తుందంటే నువ్వు దేవుని కొరకు తీసుకునే దైవికమైన నిర్ణయాలు, పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు కొన్ని చాయిసెస్ చేస్తావే అవి దేవుడిని ఇంప్రెస్ చేస్తాయి. హల్లెలూయా. లోక సంబంధమైన వాటితో కాదండి దేవుడు ఇంప్రెస్ అయ్యేది. నీ పరిశుద్ధ జీవితం కొరకైన తీర్మానం ఉంది చూసావా, దాన్ని బట్టి దేవుడు ఇంప్రెస్ అవుతాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా యు మస్ట్ థింక్, ఉద్దేశించాడు, ఆలోచించుకున్నాడు. ఇప్పుడు థింక్ చేసిన తర్వాత డిసైడ్ అయ్యాడు. కొంతమంది థింక్ చేసి వదిలేస్తారు. థాట్ అయితే వస్తుంది, ఇది చేయొచ్చా చేయకూడదా అని థాట్ వస్తుంది. దేవుడు అన్నాడు చేయకూడదా, కానీ డిసైడ్ అవ్వదు. థింక్ చేసి వదిలేస్తారు అనమాట, వదిలేసి చేసేస్తూ ఉంటారు అనాలోచితం. కానీ ఫస్ట్ థింక్, ముందు ఆలోచించు. రెండవదిగా డిసైడ్ అవ్వు. ఏం డిసైడ్ అవ్వాలంటే దేవునికి ఏది ఇష్టమో అదే చేయాలని. మూడవదిగా బీ డిటర్మిన్డ్. కొంతమంది డిసైడ్ అవుతారు కానీ ఫిక్స్ అవ్వరు. డిసైడ్ అయిపోయానండి అంటారు కానీ మళ్ళీ ముందుకి వెనక్కి అంటే స్థిరమైన మనసు ఉండదు అనమాట. దే డోంట్ ఫిక్స్, దే డోంట్ స్టాండ్ ఆన్ వాట్ దే డిసైడెడ్. మూడవదిగా డిటర్మిన్డ్. నాలుగవదిగా టేక్ యాక్షన్. పట్టుదల ఉండాలి. కార్యరూపం కూడా నేను డిసైడ్ అయిపోయానండి వెళ్ళి తింటూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉండదండి. దానియేలు ఉద్దేశించి అక్కడికి వెళ్ళి నపుంసకుల అధిపతిని కలిసి మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఊరికే డిసైడ్ అయిపోయి అన్ని తినేస్తే కుదరదు. ఎవరితో వెళ్ళి మాట్లాడితే పని అవుతుందో వాళ్ళతో వెళ్ళి నేను మాట్లాడాలని ఆ నపుంసకుల అధిపతిని వెళ్ళి కలిసి మాట్లాడినప్పుడు ఆ అధిపతి ఒప్పుకున్నాడంట. ఆకుకూరలే తినండి పర్వాలేదు, కానీ కొన్ని దినాలు మిమ్మల్ని పరీక్షిస్తాము, మీ ముఖాలు మాకు మంచిగా కనబడితే ఈ ఆకుకూరల భోజనం కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మేము సిద్ధపరిచిన మీట్ అవన్నీ కూడా మీరు తినాలి. ఇట్ వాజ్ అ టెస్ట్. పరీక్ష అనగానే టెన్షన్ ఉంటుంది, అవునా కదా? టెస్ట్ కి ముందు ఏమొస్తుందండి? టెన్షన్, వాట్ ఇఫ్ అనే ఆలోచన వస్తుంది. టెస్ట్ లో ఒకవేళ ఫెయిల్ అయితే నువ్వు దేవుని కొరకు ఏ టెస్ట్ ఫేస్ చేసినా ఆ టెస్ట్ లో నిన్ను పాస్ చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు నిలబడితే, నీ విశ్వాసం పరీక్షించబడితే ప్రభు కొరకు నిలబడు. నిన్ను సఫలపరిచే బాధ్యత, నీకు జయమిచ్చే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. దానియేలు జీవితంలో మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించి దేవుని కొరకు నిలబడిపోయాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. దేవుని ఎదుట దేవునికి ఇష్టమైన భక్తి ఏంటి అని ఆలోచిస్తే వాట్ ఈస్ ద రిలీజియన్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్ టు గాడ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా భక్తులు పెరిగిపోతున్నారు, అవునా కదా? భక్తులు, ఆ భక్తులు, భక్తి అంటే ఏంటంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క నిర్వచనం చెప్తాడు. తెలుసా అండి మీకు? భక్తి అంటే సో మెనీ పీపుల్ హ్యావ్ సో మెనీ డెఫినేషన్స్. భక్తికి చాలా మంది ఇచ్చే నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ దేవునికి ఇష్టమైన భక్తి ఏంటి? దేవుని ఎదుట దేవునికి అంగీకారయోగ్యమైన భక్తి ఏంటంటే మొదటిగా దిక్కులేని వారిని విధవరాండ్రను పరామర్శించుట. ఎవ్వరు లేని వారు నీకు కనబడితే చేతనైనంతగా వారికి సహాయము చేయాలి, వారిని ఆదరించాలి. అది దేవునికి ఇష్టమైన భక్తి. రెండవదిగా ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవడం, అది దేవునికి ఇష్టమైన. కోవిడ్ వచ్చిన టైంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా శానిటైజర్ ఎన్నిసార్లు రాసాం? రోజుకి రుద్దుతానే ఉన్నారు. బాటిల్ అయిపోయేవారు కదండి, శానిటైజర్ స్ప్రే కొడుతూనే ఉన్నాం. హ్యాండ్స్ అన్ని డ్రై అయిపోయినా, స్కిన్ అంతా ఇబ్బంది అవుతున్నా, అయినా కూడా రుద్దుతానే ఉన్నాయి. ఎందుకంటే అంటకూడదు, కరోనా వైరస్ నాకు అంటకూడదు. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. కరోనా వైరస్ ఎవరి వల్ల అంటించినా, ఎవరి వల్ల అంటుకున్నా దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత ఎవరిదండి? ఎవరో దగ్గరండి నా మీద పడింది నేనేం చేస్తానని మనం కరోనా తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్ళామండి. ఎలా అంటుకున్నా పర్వాలేదు కానీ నన్ను నేను కాపాడుకోవాలని we did whatever we could do. పాండమిక్ టైంలో మనం ఏం చేయగలమో అది చేసాం. ప్రతి ఒక్కరం కూడా ప్రయాసపడిపోయాం. మాస్కులు ఊపిరాడకపోయినా సరే పెట్టేసుకున్నాం, అవునా కదా? ఎందుకంటే అంటకూడదు, నన్ను ముట్టకూడదు ఆ వైరస్. ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకోవాలి. అదే దేవుని ఎదుట నిజమైన. అంటుకోవడానికి చాలా అవకాశాలు
కొంతమంది అంటిస్తూ ఉంటారు మనకు తెచ్చి. అపవిత్రతలో ఉన్నవారు మిగతా వారిని కూడా అపవిత్రతలోకి లాగాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ, ఎప్పటికప్పుడు శ్రద్ధ కలిగి ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతకాలంట. అది దేవునికి ఇష్టమైన భక్తి. అది దానియేలు చేశాడండి. హల్లెలూయా. బహుప్రియుడు అందుకే అయ్యాడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఇంప్రెస్ చేసేది ఏంటంటే పరిశుద్ధతే. God is impressed with holy lives. పరిశుద్ధమైన జీవితాల ద్వారా దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. పరిశుద్ధత కొరకు ప్రాకులాడాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని చాలండి. నెబుకద్నెజరు రాజు పరిపాలిస్తున్న దినాల్లో రాజుకి కలొచ్చింది. ఇట్ వాజ్ ఎ డిస్టర్బింగ్ డ్రీమ్. ఆ కళ ప్రశాంతంగా ఉన్న కళ కాదు. ఆ కళతో కలవరపడిపోయాడు రాజు. ఇప్పుడు లేచిన తర్వాత రాజు ఇప్పుడు ఏం అడిగాడంటే, నాకు కళ చెప్పాలి, కలభావం చెప్పాలి, నా దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలవనంపాడంటే ఎవరేం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ కళ చెప్తే ఏదో ఒకటి సమయంలో రాజు ఆజ్ఞాపించాడు ఏమనంటే, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేయాలని రాజు కోపం వస్తే ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంటే రాజు దగ్గరికి వెళ్ళి హీ టుక్ అప్ దట్ ఛాలెంజ్. ఆ సవాలుతో కూడిన పరిస్థితిలో దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం సమయం ఇయ్యా అని అడుగుతున్నాడు. సమయం ఇవ్వమని అడిగి ఆ తీసుకున్న సమయంలో ఏం చేశాడంటే పరలోకపు దేవుని వద్ద ప్రార్థన చేశాడు. తన స్నేహితులను కూడా అడుగుతున్నాడు, ఐ నీడ్ యువర్ ప్రేయర్ సపోర్ట్. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే నువ్వు ఇతరులను ఏమడుగుతావు తెలుసా? నా కొరకు ప్రార్థన. If you truly believe in the power of prayer, you will take time to pray when you are faced with a challenge. నీ జీవితంలో ఒక సవాల్ వచ్చిందా, నువ్వు ప్రార్థన చేయడానికి సమయము తీసుకుంటావు ఖచ్చితంగా. నీ కొరకు ఎవరు ప్రార్థన చేయగలరో వారిని కూడా అడుగుతావు, నా కొరకు ప్రార్థన. కొంతమంది అనుకుంటే నా ప్రార్థనే చాలండి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ కొరకు ప్రార్థించే వారు కూడా ఉండడము ఇట్స్ అ బ్లెస్సింగ్. అదొక దీవెనండి. అందుకని నాకు 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ వైజాగ్ అంతా నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం గొప్పగా. నీ కొరకు నిజంగా కన్నీటితో ప్రార్థన చేయగలిగిన, భారంతో ప్రార్థన చేయగలిగిన ఒక్క వ్యక్తి ఉన్నా, దే ఆర్ అ గ్రేట్ బ్లెస్సింగ్ టు యువర్ లైఫ్. హల్లెలూయా. వాళ్ళ గొప్ప ఆశీర్వాదం అండి నీకు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నీ గురించి మొరపెడతారు, నీ గురించి అంగలారుస్తారు. కాబట్టి దానియేలు జీవితంలో దానియేలు సమయం తీసుకొని తన స్నేహితులైన షద్రక్ మేషక్ అబేద్నెగోల వద్దకు వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. నాకు ఒక పెద్ద సమస్య ఉంది, నాకు ఒక పెద్ద సవాలు ఉంది. రాజు యొక్క కళ, ఆ కళ యొక్క భావం నేను చెప్పాలంటే అది దేవుడు నాకు రివీల్ చేస్తే తప్ప నేను చెప్పలేను. డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థించే, అండ్ హీ ఆల్సో ఇన్స్పైర్డ్ హిస్ ఫ్రెండ్స్ టు ప్రే. మీరు కూడా మీ మైండ్కి ఆ ఐడియాలు వస్తే అవన్నీ నాకు ఫోన్ చేసి చెప్పండి అన్నాడండి దానియేలు. మీకు ఏమన్నా తోచితే నాకు చెప్పండి, మీరు కూడా బ్రెయిన్ స్టార్మ్ చేయండి, మీ మనసులో ఏ ఆలోచనలు పుడతాయి అవన్నీ నాకు చెప్పండి. అల్లా దానియేలు తన స్నేహితులను ప్రార్థన చేయడానికి ఇన్స్పైర్. వాట్ ఎ గాడ్లీ మ్యాన్. ఎంత చక్కని దైవికమైన వ్యక్తి. ప్రార్థన చేశాడు. ప్రార్థన మీద నువ్వు నిజంగా చీటికి మాటికి ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవుని మీద ఎక్కువ ఆధారపడుతున్నావు అనమాట. హల్లెలూయా. దట్ ఈస్ ఎ సైన్ దట్ యు ఆర్ ఎ లివింగ్ క్రిస్టియన్. బ్రతికున్న విశ్వాసం అన్నమాట. చచ్చిపోయిన విశ్వాసులు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది ఎవరైనా ఉండొచ్చు. చచ్చిపోయిన విశ్వాసులు ఎవరైనా అందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చాం కదా అంటే మనిషి బ్రతుకున్నారు కానీ ఆత్మీయంగా చనిపోయారు అనమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. బయటగా బ్రతికే ఉన్నాం, లోపల కూడా బ్రతికే ఉన్నామా లేదో చూసుకోవాలి. లోపల బ్రతికున్నాము, ఆత్మీయంగా బ్రతికున్నాము. ఐఎమ్ స్పిరిచువల్లీ అలైవ్ అనడానికి సూచన ఏంటంటే
ప్రతి చిన్నదానికి ప్రార్థన చేస్తాం, ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడతాం. దానియేలు జీవితంలో రెండవ లక్షణం ఏంటంటే హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. హీ న్యూ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క శక్తి దానియేలుకు తెలుసు. ప్రార్థన యొక్క శక్తి దానియేలుకు తెలుసు. మూడవదిగా చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుదామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తము అది బయలుపరచ. దేవుడు ఎప్పుడైతే దానియేలుకు కలభావం చెప్పేశారో, రాజా నా అంతటి జ్ఞానులు, వీరులు, శూరులు ఇంకెవరు లేరు అని ఏమైనా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడండి? నథింగ్. ఏమంటున్నాడంటే నాకు ఇతరుల కంటే విశేషమైన జ్ఞానం ఉన్న కారణం చేత నాకు తెలియబడలేదు. అంటే డానియల్ వాజ్ ట్రైయింగ్ టు హంబుల్ హిమ్సెల్ఫ్. రాజు ముందు తను గొప్ప అని చెప్పుకోవడానికి దానియేలు ఇష్టపడట్లేదంట. డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. దీన మనసు కలిగిన. ఏమని చెప్తున్నాడంటే ఇంకో మాటలో బయలుపరచబడేను అంటే అర్థం ఏంటంటే దేవుడే బయలుపరచు. నీ భవిష్యత్తును గురించి నీకు తెలియచేయడానికి రాజా దేవుడే బయలుపరిచాడు. డానియల్ వాజ్ అ హంబుల్ మ్యాన్. దానియేలు తగ్గింపు కలిగిన వ్యక్తులకు వద్దనుకున్న హెచ్చింపు వస్తానే ఉంటదండి. హల్లెలూయా. హెచ్చింపు ఉన్న వాళ్ళకి వద్దనుకున్న ఏమొస్తా ఉంటది? తగ్గించుకుంటా ఉంటుంది. దేవుని ముందు తగ్గించుకోవడానికి ముందుండు. దేవుడు నిన్ను హెచ్చించే పనిలో ఆయన ఉంటాడు. దానియేలు తగ్గించుకున్న కారణం చేత దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించెను. హెచ్చింపు వెంటనే వచ్చింది. చూసారా? 2వ అధ్యాయము మధ్యలో దానియేలు రాజు దగ్గరకు వెళ్ళి నాకేదో విశేష జ్ఞానం ఉందని నేను చెప్పట్లేదు రాజా, దేవుడు దీన్ని బయలుపరిచాడని దేవుని హెచ్చిస్తూ మాట్లాడుతుండగా ఆ అధ్యాయం ఎండికి వచ్చేసరికి వెంటనే అక్కడ హెచ్చింపు అనేది ప్రారంభము అయ్యింది. హల్లెలూయా. నీకు హెచ్చింపు రాకపోతే ఆలోచన చేయ, దేవా నేను ఎక్కడ, ఎప్పుడు, ఎలా తగ్గించుకోవాలో నాకు నేర్పించు. తగ్గించుకోవడం నేర్చుకో. హెచ్చించుకునే బాధ్యత దేవుని ఎదుటైనా, పెద్దల ఎదుటైనా, తల్లిదండ్రుల ఎదుటైనా. చాలాసార్లు ఈ రోజులు ఎక్కువగా హెచ్చించుకునే మనసు ఎక్కువగా చిన్న పిల్లలకి బోల్డ్ అంది ఇగో ఉంటుందండి. సారీ చెప్పమంటే చెప్పరు కదండి. పెద్దవాళ్ళని గణపరచడం చాలా మందికి చేత. అమ్మా నాన్న తక్కువ చదువుకొని ఉండొచ్చు మనకంటే, కానీ వారిని హెచ్చించడం నీకు చేత అవుతుందా? దైవజనులను హెచ్చించడం నీకు చేత అవుతుందా? పెద్దలైన వారిని హెచ్చించడం నీకు చేత అవుతుందా? జీవితంలో చిన్న విషయాల్లో నేను తగ్గించుకోవడం నేర్చుకో, మొదలుపెట్టు. దేవుడు హెచ్చించడము ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దానియేలులో ఉన్న తగ్గింపు గొప్పది. 3వ అంశం, డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరము. The king could see the might and power of Daniel's God. దానియేలు జీవితాన్ని చూసి నెబుకద్నెజరు రాజుకి ఏం అర్థమైందంటే దానియేలు వెనకాలన్న దేవుడు సామాన్యుడు. అంటే దానియేలు జీవితం ఎలా ఉందంటే దేవుని హెచ్చించే జీవితంగా ఉందండి. హల్లెలూయా. మనం ఎప్పుడు ఇదే అడగాలి, ప్రభువా నా జీవితం ద్వారా నిన్ను హెచ్చించడానికి నాకు సహాయము, నా జీవితం ద్వారా నా చుట్టూ ఉన్న వారికి నీ గొప్పతనం తెలియాలి. అలాంటి కార్యాలు నువ్వు జరిగించు. దానియేలు తన గొప్పతనాన్ని గురించి చెప్పుకోలేదనే మాట 3rd పాయింట్ లో మనం చూసాం. 4వదిగా మనం గమనించినట్లయితే ద కింగ్ కుడ్ సీ ద పవర్ అండ్ ద మ్యాజెస్టీ ఆఫ్ డానియల్స్ గాడ్. దానియేలు దేవుని యొక్క ఔన్నత్యము రాజుకు చాలా బాగా అర్థమయ్యి రాజు ఒప్పుకుంటా. నువ్వు కూడా నీ జీవితంలో ప్రతి అడుగులో దేవుడు 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 అను. నీకు ఏదైనా విజయం వస్తే నీ పక్కన ఉన్న వారు వచ్చి ఏమంటారు తెలుసా? నీ దేవుడు నీకు. కొంతమంది మాటల్లో ఎక్కడ దేవుడు అనే ప్రస్తావనే ఐ స్పెషలిస్ట్ అండి, ఐ కాదు అండి, ద లెటర్ ఐ స్పెషలిస్ట్లు ఎప్పుడు దేవుడిని పక్కన పెట్టేస్తారు.
ఐ స్పెషలిస్టులుగా ఉండడానికి వీలు. దేవుని పెట్టు ప్రతిదానికి ముందు నా దేవుని కృపండి, నా దేవుని చిత్తమండి, నా దేవుని సహాయం అండి, నా దేవుడే నడిపించాడండి, నా దేవుడే బలపరచాడు. దేవుని ముందు పెట్టు. నీకు జయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఏమంటారు తెలుసా? నీ దేవుడే. అందుకే దానియేలును సింహాల బోన్లో వేసినప్పుడు దర్యావేశ రాజు వచ్చి అంటాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించాడు. రాజు చెప్పాడండి, అన్య రాజు అండి. ఆ రాజుకి దేవుడు తెలియదు, దానియేలు దేవుడు తెలియదు. కానీ దానియేలుకు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వచ్చి ఒక సాక్ష్యంగా మాట్లాడుతా ఉన్నాడు, అనుదినము నీవు తప్పక సేవించుచున్నా. నేను కాలేజ్ చదువుతా ఉన్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ కి ఫస్ట్ కంపెనీ వచ్చింది TCS. వచ్చినప్పుడు 3 రిటర్న్ టెస్ట్లు, 3 ఇంటర్వ్యూలు. సరే, సెకండ్ ఇంటర్వ్యూ జరుగుతా ఉంది, చాలా టఫ్ గా ఉంది. సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళందరూ ప్రశాంతంగా వెళ్తున్నారు, బయటకు వస్తున్న వాళ్ళందరూ ఏడుపు మొహం పెట్టుకొని వస్తున్నారు. అయితే బయటకు వచ్చిన వాళ్ళు అడుగుతా ఉంటారు కదా, ఎలా ఇంటర్వ్యూ జరిగింది, ఏం క్వశ్చన్స్ అడిగారు, ఈజీగానే ఉందా, ఇవన్నీ అడుగుతా ఉంటాం కదా. సరే, బయటకు వచ్చిన ఎవరిని అడుగుతున్నా చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన. స్ట్రెస్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆయన అడుగుతున్న ప్రశ్నలకి మనల్నే కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు అని చాలా బాధగా వస్తున్నారండి బయటికి. నేను బయట కూర్చొని, అయ్యా ఆయనకి నా మొహం చూడగానే కొంచెం నా మీద దయ కలిగేలా సహాయము. ఎస్తేర్ను చూసిన వారందరికీ ఆమె దయ కలిగింది కదా, ఆయన నన్ను చూడగానే ఆయన మనసు మార్చేయాలని ప్రార్థన చేసుకున్నా. సరే, ఇంటర్వ్యూకి వెళ్ళాక వాళ్ళు చెప్పిన వ్యక్తినా ఈయన అన్నట్లుగా ఉందండి ఆయన బిహేవియర్. నేను రూమ్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి నవ్వుతా మాట్లాడుతున్నాడు, చాలా ఫ్రీగా ఇంటర్వ్యూ చేశాడు. నేను ఏమైనా చెప్పకపోతే నాకు హింట్లు ఇస్తున్నాడు. అసలు వాళ్ళు చెప్పిన దానికి నేను ఫేస్ చేసిన దానికి కంప్లీట్ ఆపోజిట్. బయటకు చాలా నవ్వుతా వచ్చానండి. నవ్వుతా రాగానే మా ఫ్రెండ్స్ ఎలా జరిగింది అన్నారు. చాలా బాగా జరిగింది అని చెప్పా. పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి నేను ఇష్టం లేదు, ఎందుకంటే నేను దేవుని బిడ్డనని. అమ్మాయింది, వాళ్ళ దేవుడు ఆమె హెల్ప్ చేస్తాడు, ఆమె ప్రార్థన చేసుకుంటదిగా అనింది. విసుకుంటూనే ఏం చెప్తుందండి, ఆమె దేవుడు ఆమెకు సహాయము చేస్తాడులే, ప్రార్థన చేసుకుంటదిగా. చూసారా, దేవుని ముందు పెట్టి సాగినప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. దానియేలు జీవితంలో 4వ అంశము, ద కింగ్ టెస్టిఫైడ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డానియల్స్ గాడ్. రాజు, అన్య రాజైన నెబుకద్నెజరు దానియేలు యొక్క దేవుని కనపరిచాడు. దానియేలు బహుప్రియుడు ఎందుకు అయ్యాడంటే, దానియేలుని చూసిన వారు దానియేలు దేవుడిని పొగడకుండా ఉండలేకపోయారు. హల్లెలూయా. ఎవరైనా పిల్లలు పద్ధతిగా ముచ్చటగా ఉంటే వాళ్ళు చూసి ఏమంటారంటే, మీ అమ్మని ఎంత బాగా తల్లిని మెచ్చుకుంటారండి, అవునా కదా? జాన్ వెస్లీ గారు యొక్క తల్లిని చాలా మంది నా దగ్గర పొగుడుతూ ఉంటారు. అమ్మ తల్లి ఎంత 3 సేవకుల్ని ప్రపంచానికి అందించిందమ్మ. ఎలా పెంచారో మేము కూడా కనుక్కోవాలి, మేము కూడా సీక్రెట్ తెలుసుకోవాలనుకున్నా. ఆమె ఎలా ప్రార్థన చేశారో, ఎలా పెంచారో. ఎవరైనా పిల్లలు సరిగ్గా లేరనుకోండి ఏమంటారండి, ఏంటో ఈ పెంపగా ఉంటారు, అవునా కదా? ఆత్మీయంగా భౌతికంగా తల్లిదండ్రులు పెంచుతారు, కానీ ఆత్మీయంగా మనల్ని పెంచేది ఎవరండి? దేవుడు. నువ్వు ఆత్మ ఫలము ఫలించినప్పుడు నీ పరలోకపు తండ్రిని మెచ్చుకుంటారు. లోకం ఏమనంటే, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ భూమి మీద తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఎంత పట్టుదల ఉంటుందో, పరలోకపు తండ్రికి మన వలన ఘనత రావాలనే ఆశ అనుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితం ద్వారా మహిమ పొందుతారు. హల్లెలూయా. 5వ అంశం దగ్గరకు వస్తాను చూడండి. దానియేలు జీవితంలో దేవుడు తనకి జయం ఇచ్చిన తర్వాత దానియేలును రాజు ఒక పొజిషన్ లో పెట్టేశాడంట, ప్రమోషన్ ఇచ్చేసి. నా కళాభావం ఎవరు చెప్పలేకపోయారు, కానీ నువ్వు చెప్పావని ప్రమోషన్ ఇవ్వగానే దానియేలు చేసిన పని, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 49వ వచనం, అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. దానియేలులో ఉన్న నిస్వార్థమైన మనసండి. నన్ను దేవుడు హెచ్చించాడుగా సరిపోతులే అనుకోవాలా, నన్ను హెచ్చించిన దేవుడు నా స్నేహితులను కూడా దేవుని బిడ్డల్లో ఉండే హృదయం అండి ఇది. నేను బాగుంటే చాలు అని కాదు, అందరూ నాతో ఉన్నవారు కూడా దీవెన. కరోనాకి ముందు ఎవరు ఎలా పోయినా పర్లేదు అనుకునేవారండి అందరూ, కానీ కరోనా వచ్చాక అందరూ ఒకటి కోరుకున్నారండి, ఏమనంటే పక్కోడు బాగుండాలని. ఎందుకంటే పక్కోడు బాగాలేకపోతే నెక్స్ట్ లైన్ లో ఎవరుంటారు? మనమే. అందుకని దేవా నా పక్కన ఉన్న వారికి ఎలాంటి అనారోగ్యం రాకూడదయ్యా అని ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారండి.
దేవుని బిడ్డలు కరోనా వచ్చినప్పుడు కాదు, ప్రతి సమయంలో కూడా నాతో ఉన్న వారందరినీ దీవించయ్యా, నాతో ఉన్న వారందరినీ వర్ధిల్లింపచే, నన్ను హెచ్చిస్తున్నట్లుగా నాతో ఉన్న వారిని కూడా హెచ్చించు. రాజు దగ్గర ఫేవర్ దేవుడు దానియేలుకి ఇస్తే, ఇప్పుడు దానియేలు రాజు దగ్గర రికమెండ్ చేస్తా ఉన్నాడండి. రాజు దగ్గర ఒక అప్లికేషన్ పెట్టాడు. ఏమనంటే, నా 3 స్నేహితులు ఉన్నారు రాజా, వాళ్ళని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హీ వాజ్ నాట్ సెల్ఫిష్, హీ వాజ్ నాట్ సెల్ఫ్ సెంటర్డ్. స్వార్థం గురించి ఆలోచించలేదు. ఈ లోకంలో ఎక్కడ చూసినా స్వార్థం కదండి. నేను బాగుంటే చాలు, పక్కన వాళ్ళు ఎలా పోయినా, వాళ్ళ ఇంట్లో చెత్త అంతా క్లీన్ చేసి కొంతమంది పక్క వాళ్ళ ఇంటి ముందు వేస్తారు. అదేంటండి అది? ఎక్కడికి వెళ్ళి వేయాలా? డస్ట్బిన్ లో జీహెచ్ఎంసీ జీవీఎంసీ వ్యాన్ లో పడేయాలి తీసుకెళ్ళి. అది వచ్చినప్పుడు అప్పటిదాకా ఇంట్లో మూల పెట్టాలి. చాలా మంది ఎలా ఉంటారంటే, అన్ని కూర్చి పక్క వాళ్ళ ఇంటి, మా ఇంటి పక్కన అలాగ ఉండేవారండి. అప్పుడే మా ఇంట్లో హెల్పర్ వచ్చి మొత్తం అంతా క్లీన్ చేసి వెళ్ళేది. ఆ పక్కింట్లో వాళ్ళు మొత్తం క్లీన్ చేసుకొని కరెక్ట్ గా మా ఇంటి ముందు పెట్టేవారు. అదేదో గిఫ్ట్ ఇచ్చినట్టు. అదే నీకు వేరే వాళ్ళు చేస్తే నువ్వు ఊరుకుంటావా? దేవుని బిడ్డలం కాబట్టి ఏమనేవాళ్ళం కాదు, వాళ్ళే తెలుసుకుంటా, లేకపోతే పోనీ. నేను బాగుంటే చాలు అనుకునే ప్రపంచంలో దానియేలు ఎవరి గురించి ఆలోచన చేశాడంటే, తన స్నేహితుల యొక్క బాగుని గురించి ఆలోచించి వారికి ఇప్పించాడండి ఆ పొజిషన్స్. హల్లెలూయా. హీ వాజ్ అ బ్లెస్సింగ్. దానియేలు ఆశీర్వాద కారణంగా మారాడు. నాకు ఆశీర్వాదాలు వస్తే చాలా అనుకోవాలా, నన్ను ఇతరులకు కూడా దీవెనకరంగా మార్చాను. ఒకవేళ నీకు చేతైతే నువ్వు చేతనైనంత సహాయము చేయి. మాట సహాయమైనా, ఒకవేళ కొన్నిసార్లు వస్తు రూపంలో సహాయం, కొన్నిసార్లు మనకు అవకాశం ఉంటది కానీ పట్టించుకో. చిన్న సహాయం చేస్తే వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది, కానీ కొన్నిసార్లు మనం పట్టించుకోమండి. కానీ దానియేలు బహుప్రియుడు ఎందుకు అయ్యాడంటే, అతనిలో ఉన్న నిస్వార్థమైన మనస్సు తన స్నేహితులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దానియేలు మారాడు. 6వ అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గలవారికి కల్దీయులకును జ్యోతిష్కులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. ఇది రాజు మారిపోయాడండి. నెబుకద్నెజర్ రాజు చనిపోయాడు. అతని తర్వాత అతని కుమారుడైన బెల్షజర్ ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడు. బెల్షజర్కి ఒక రోజు ఒక స్ట్రేంజ్ థింగ్ కనబడింది, ఒక వింతైన విషయం కనబడింది. అదేంటంటే, గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాస్తా ఉందండి కొన్ని మాటలు. ఆ మాటలు ఏంటంటే, తనకు అర్థం కాని లాంగ్వేజ్ లో ఒక చెయ్యి వచ్చి రాస్తుంది గోడ మీద. మెనే టెకేలు ఫార్సీన్ అని ఒక రాత. అది కనబడగానే బెల్షజర్ ముఖం మారిపోయిందంట. చూడండి 6వ వచనము. అతని ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొచ్చు. రాజు ఒక అదృశ్య హస్తము సడన్ గా వచ్చి గోడ మీద ఒక రాత రాయగానే డిస్టర్బ్ అయిపోయాడు, కలవరపడిపోయాడు. ఇప్పుడు రాజు ఏం చేయాలనుకున్నాడంటే, అసలు ఆ పదాల యొక్క ఇంటర్ప్రిటేషన్, వాటి అర్థం ఏంటో నేను తెలుసుకోవాలి. ఇది మాత్రం నాకు గుడ్ న్యూస్ కాదు, దిస్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్, దిస్ ఇస్ సంథింగ్ డిస్టర్బింగ్ అని రాజుకు అర్థమైపోయి వనకడం ప్రారంభిస్తే, అప్పుడు ఆ రాజ్యంలో రాణి చెప్పిందంటండి. ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి 10వ వచనం. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని రాణి చెప్తుందంట. దానియేలు యొక్క ఖ్యాతి, దానియేలు యొక్క మంచి పేరు, ఇందాక చెప్పాను కదా ప్రారంభంలో 4 రాజుల కాలంలో దానియేలు మంచి సాక్ష్యము, మంచి పేరు, మంచి స్థితి, మంచి దీవెన, వర్ధిల్లే అనుభవాన్ని అలాగే కలిగి ఉన్నాడు అని, దేవునికి బహుప్రియుడిగా బ్రతికాడని రాణి తెలుసుకుంది దానియేలు యొక్క గొప్పతనాన్ని వచ్చి. రాణి ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చి చెప్తా ఉంది, మన రాజ్యంలో ఒకడు ఉన్నాడు, తెలివైన వాడు అంటే సరిపోద్ది, అన్నీ చెప్పగలిగిన వాడు అంటే సరిపోద్ది, కలల భావం చెప్పగలిగిన వాడు అంటే సరిపోద్ది. బట్ ద క్వీన్ ఇస్ గివింగ్ అ స్పెషల్ డిస్క్రిప్షన్ అబౌట్ డానియల్. దానియేలును గుర్చిన ఒక ప్రత్యేకమైన వివరణ రాణి ఇస్తా ఉంది. ఏంటో ప్రత్యేకమైన వివరణ అంటే 11వ వచనంలో, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ
పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉంది. ఇంకొక మాట, నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి, మామూలు జ్ఞానం అనొచ్చు కదండి, దైవ, హిస్ విజ్డమ్ ఇస్ నాట్ లైక్ అదర్స్. జ్ఞానం ఉంది, వేరే వాళ్ళ జ్ఞానం లాంటిది. అతని మీద ఒక స్పెషల్ స్పిరిట్ ఉంది. హీ హాస్ అ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్, బట్ హిస్ స్పిరిట్ ఇస్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మ అతని మీద ఉంది. ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? ఒక అన్య రాణి అండి. ఆమెకి ఏం తెలుసు, కానీ ఆమె గ్రహించగలిగింది ఇతని మీద దేవుని ఆత్మ. నిజంగా మనం దేవునికి ఇష్టలుగా బ్రతికితే మనల్ని చూసి కూడా చెప్తారండి, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని కలిగిన, వీళ్ళ జోలికి మనం, వీళ్ళ కూర్చి మనం ఎలా పడితే అలా మాట్లాడు మనకు మంచిది కాదు అని వాళ్ళే తెలుసుకుంటారు. ఎప్పుడంటే దేవుని ఆత్మ మనలో, మన మీద ఉన్నప్పుడు ద పీపుల్ విల్ నో దట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ వాట్ యు క్యారీ. నువ్వు మోసుకొని వెళ్ళేది దేవుని సన్నిధిని నీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలియదు, వాళ్ళకి వాళ్ళు గ్రహించుకున్నావు, చెప్పుకోక్కర్లేదు కూడా కొన్నిసార్లు. దానియేలు జీవితంలో రాణి దానియేలును గురించి చెప్తోంది, ఈయన పరిశుద్ధ దేవతల ఆత్మ. ఇశ్రాయేలును పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు. ఫస్ట్ దేవుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రాజుగా దేవుని ఆత్మను కలిగిన వాడే, కానీ నెమ్మదిగా జెలసీ, అసూయ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ అసూయ సౌలుని ఎంత స్థాయికి తెచ్చిందంటే అతని ప్రాణాన్ని ఫిలిస్తీయుడైన గొల్యాతుతో పోరాడి ఈ రాజుకు జయమిచ్చిన దావీదు, తనకు మేలు చేసిన దావీదును చంపాలని ఒక కక్ష, ఒక కుట్రతో తనకి నెమ్మది లేకుండా, దావీదుకు నెమ్మది లేకుండా, నిద్రాహారాలు మాని దావీదును మాటలు చెప్పాలంటే ఒక కుక్కను తరిమినట్లుగా సౌలు తన జీవితాన్ని తరుముతానే వచ్చాడు. సౌలు తన జీవితంలో అసూయకు చోటిచ్చి దావీదు మీద విషపు చూపు నిలపడం ప్రారంభించిన దగ్గర నుండి ఏమైందంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చేసింది. ఎవరి మీదకి? దురాత్మ వచ్చినప్పుడు కేకలు వేసేవాడు, దురాత్మ వచ్చినప్పుడు మళ్ళీ దావీదునే పిలిపించేవారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడానికి. అప్పుడు మళ్ళీ దావీదు కనబడగానే కాసేపు కూర్చునేవాడు, కాసేపు తర్వాత ఈట విసిరేవాడు, దావీదును చంపాలి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తే దేవుని ఆత్మ సౌలును విడిచినప్పుడు దురాత్మ అతని వద్దకు. దానియేలును గురించి చెప్పబడుతున్న మంచి సాక్ష్యం ఏంటంటే ఇతను పరిశుద్ధ దేవతల ఆత్మ, పరిశుద్ధతను కాపాడుకున్నాడు కదా. పరిశుద్ధమైన దేవుడు దానియేలులో ఉన్నాడండి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాస్ డ్రైవింగ్ డానియల్స్ లైఫ్. సౌలు తన జీవితంలో అనుకున్నాడు, సింహాసనం నా దగ్గర ఉంది, దేవుని చిత్తంలో ఉన్న దావీదు సింహాసనం ఎక్కకుండా నేను ఆపగలను అనుకుని అన్ని ప్రయత్నాలు చేశాడు. బట్ సాల్ లాస్ట్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి కోల్పోయాక ఒక భయంకరమైన స్థితికి సౌలు దిగజారిపోయి, ఒక మాటలు చెప్పాలంటే ఆశీర్వాదం కోల్పోయి యుద్ధంలో ఒక భయంకరమైన మరణాన్ని సౌలు రాజు పొందినట్లుగా మనం చూడగలం. దేవుని ఆత్మ పోతే, దేవుని సన్నిధి పోతే మనకి ఎన్నున్నా కూడా వర్త్లెస్. ఏం లేకపోయినా దేవుడు మనతో ఉంటే మనకు అన్ని ఉన్నట్లే అండి. హల్లెలూయా. లోకంలో కొంతమందికి అన్ని ఉంటాయి కానీ దేవుడు వారికి నెమ్మది ఉండదు. వాళ్ళకి ఎందుకు ఈ బ్రతక అనిపిస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైన ఏవి కూడా వారిని సంతృప్తి పరచలేవు, వారి నెమ్మది సమాధానాన్ని ఇవ్వలేవు. దానియేలును గురించి రాణి చెప్తున్న అద్భుతమైన మాట చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, దైవ జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు. 12వ వచనం, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి. శ్రేష్టమైన బుద్ధి అండి, మామూలు బుద్ధి. కొంతమంది ఏదన్నా పిచ్చి పనులు చేస్తే అమ్మ నాన్న ఏమంటారు, బుద్ధి మార్చుకో, ఈ బుద్ధి మంచిది కాదురా అంటారు కదా. బుద్ధి మార్చుకో. బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి కదా. బుద్ధి బాగుంటే చాలా మంచోడండి, ఈ అమ్మాయి చాలా మంచిదని ఎలా ఇస్తారండి సర్టిఫికేట్? ఫేస్ మీద రాసి ఉంటుందా మంచివాడు అని? బుద్ధి మంచిది అయితే వ్యక్తి మంచోడు అవుతాడు. దానియేలులో ఉన్నది మంచి బుద్ధి కాదు, శ్రేష్టమైన బుద్ధి అంట. హల్లెలూయా. దేవునికి ఇష్టడు కాబట్టి దేవుడు శ్రేష్టమైన కృపంతా ఎవరికి ఇచ్చాడంటే, బాగా చెప్పమంటారా, దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుని దగ్గర ఉన్న బెస్ట్ అంతా మన దగ్గరకు వచ్చేస్తుంది. హల్లెలూయా. మళ్ళీ సెపరేట్ పాకలాడక్కర్లా. నువ్వు షాపింగ్ మాల్కి లేదంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం కొనుక్కోకర్లా. యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు అక్వైర్.
ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవునికి ఇష్టంగా బ్రతకంటే శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన ఆలోచన, శ్రేష్టమైన జ్ఞానము, సత్ప్రవర్తన, మంచి సాక్ష్యము, ఉద్యోగంలో, చదువులో ఉన్నత అన్ని ఇచ్చేస్తాడండి. అదంతా ప్యాకేజ్ అనమాట. అర్థమవుతుందా? ఏంటండి? ప్యాకేజ్ లాగా డెలివరీ అవుతుంది నీకు ఇచ్చేస్తాడు అంతే. ఎప్పుడంటే దేవునికి బహుప్రియులుగా. కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేయాలని చాలా ప్రయాసపడిపోతారు. వాళ్ళకి ఇష్టంగా ఉంటే నాకు ఏదో ఒకటి అందుతుందండి. ఇష్టలుగా బ్రతికితే ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు. దానియేలు దేవునికి ఇష్టంగా బ్రతికాడు. శ్రేష్టమైన బుద్ధిని దేవుడు దానియేలుకు ఇచ్చాడు. కనుక 6వ అంశము, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ ఆన్ డానియల్. దానియేలు దేవునికి ప్రియుడు ఎందుకు అయ్యాడంటే దేవుని యొక్క ఆత్మ దానియేలు మీద ఉంది. ఆఖరి మాట నేను చెప్పి ముగిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు. Daniel was not just a man of prayer, but he was also a man of praise. స్తుతించే వ్యక్తి కూడా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసి, ఎట్టి శాసనం? ఫర్ ద నెక్స్ట్ 30 days, వచ్చే 30 రోజుల్లో ఈ రాజ్యంలో ఉన్న ఎవ్వరు కూడా రాజుకు తప్ప ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు అనే శాసనం సంతకం చేయబడింది. ఇప్పుడు దానియేలు ఎలా ఉండాలంటే స్ట్రెస్ లో ఉండాలి, టెన్షన్ లో ఉండాలి. అవునా కదా? ఎందుకంటే నేనేమో ప్రార్థన చేయకుండా ఉండలేను. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానని రాజుకి సమాచారం వెళ్ళిందంటే సింహాలకి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోతానని ఎలా ఉండాలా? స్ట్రెస్డ్ గా ఉండాలా. ఇంకోటి ఏంటంటే తన భక్తిని ప్రైవేట్ గా చేసుకోవచ్చు. రహస్యంగా కిటికీలో తలుపులు వేసేసి ఎవరికి వినపడకుండా గుసగుస ప్రార్థన చేసుకోవచ్చు. అవునా కదా? కొంతమంది గుసగుసల ప్రార్థన, మౌన ప్రార్థన, మోకాలు వేసి రోజంతా పనిలో ఉద్యోగంలో బాగా కష్టపడి ఇంటికి రాగానే లోపల లోపల ప్రార్థన చేసుకుంటా ఆ ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళిపోతారంటే నిద్రలోకి జారుకుంటారు. ఎందుకంటే ఆ ప్రార్థన వాళ్ళకి వినపడదు, దేవునికి కూడా. కానీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ టు ప్రే బోల్డ్ అండ్ లౌడ్ ప్రేయర్. కొన్నిసార్లు గట్టిగా ప్రార్థన చేయడం మంచిదండి. ఎందుకంటే నీ ప్రార్థన నీకు మళ్ళీ నీ చెవులో రింగ్ అయితా, ఏ డిస్టర్బెన్స్, వాట్సాప్ టింగ్ అని నోటిఫికేషన్ వినబడదు. నీకు గట్టిగా ప్రార్థన చేసుకో. మౌనంగా చేసామనుకో నీకు ఫోన్ ఏదో వైబ్రేట్ అవుతున్నట్టు, ఫోన్ ఏదో రింగ్ అవుతున్నట్టు, ఎవరు కొట్టకపోయినా డోర్ ఎవరో కొడుతున్నట్టు, స్టవ్ మీద ఏదో విజులు వస్తున్నట్టు వినిపించి త్వరగా ప్రార్థన ముగించేసి ఏమైపోతామంటే యూ గెట్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్ సమ్ టైమ్స్. దానియేలు హి వాజ్ అ బోల్డ్ మ్యాన్ అండి. బోల్డ్గా ఉన్నాడు దేవుని కొరకు. సిగ్గుపడలా, భయపడలా. రాజు విధించబోయే శిక్షణ గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. నిజానికి దానియేలు దినానికి 3 మారు ప్రార్థన చేసేవాడని ఉంది కదా. ఓన్లీ ప్రార్థన అంటే ఇక్కడ దేవుడు మన కొరకు రాయించాడు. స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చాడు. అసలు ఆ స్ట్రెస్ లో ఏమని స్తుతిస్తాడండి? దేవా ఈ రాజుకి ఇలాంటి ఆలోచన ఇచ్చి నీకు ఎవరిని ప్రార్థన చేయకుండా ఆపుతున్నావు, నీకు వందనాలు అని చెప్తాడా? కొన్నిసార్లు మనకి ప్రార్థన తప్ప స్తుతి రాదు, సమస్యల్లో ఉంటాం. అంతేనా? కొన్నిసార్లు ప్రార్థన కూడా రాదు. ఇప్పుడు దానియేలుకి ప్రార్థన వస్తా ఉంది, అంత మాత్రమే కాదు స్తుతి కూడా. అంటే పరిస్థితులను బట్టి తన స్తుతి, తన ప్రార్థన మారలేదన్నమాట. His faith on God was unwavering. చలించని స్థితిలో అంత స్థిరమైన భక్తి ఉంది దానియేలుకి. ప్రార్థిస్తా ఉన్నాడంట, స్తుతిస్తా ఉన్నాడంట. స్తుతి మన స్థితిని స్తుతిస్తూ ఉండగానే, ప్రార్థిస్తూ ఉండగానే సింహాలకి దేవుడు ఆజ్ఞ, నోళ్ళు తాళం వేసి పడేశాడండి దేవుడు. హల్లెలూయా. సింహాల పళ్ళు అంటే మామూలుగా ఉంటాయా? సింహాల ఆకలి అంటే వాళ్ళ పొట్టలకి, ఆ సింహాల కడుపులకి ఒక్క మనిషి సరిపోతాడండి. ఆకలిగా ఉన్న సింహాల జోలికి వెళ్ళకూడదండి. ఎందుకంటే అవి చీల్చాయంటే చిన్న ఎముక కూడా దేవుడు ఆజ్ఞాపించాడు ఆ సింహాల నోళ్ళు. ఎందుకంటే హి వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ మ్యాన్ ఆఫ్ ప్రైజ్. ప్రార్థించే వ్యక్తి, స్తుతించే వ్యక్తి. ఈ రోజు నుండి నువ్వు ప్రార్థన చేయడానికి ఎంత సమయం తీసుకున్నావో స్తుతించడానికి కూడా సమయం. టేక్ టైమ్ ఎవ్రీ డే టు ప్రైజ్. స్తుతించడానికి సమయం
కుదరకపోతే అలారం పెట్టుకో, ప్రైజ్ టైం అని అలారం పెట్టుకోండి ఫోన్లో. ప్రతిరోజు ఈ సమయానికి నేను స్తుతిస్తా. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు, ఒక 15 మినిట్స్, ఒక అరగంట దేవుని కొరకు వెచ్చించండి. స్తుతించడానికి సమయం. కొంతమంది ఇంట్లో వ్యర్థంగా ఏవో మోగుతా ఉంటాయి టీవీలో, అవి చూడరు వినరు, కానీ అదేదో ఎంగేజ్ అయిపోతా ఉంటారు కదండి. అవి టీవీలో వస్తూ ఉంటే అది వార్తలు అవ్వచ్చు, లేదంటే ఏదేదో ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, చెవులోకి వెళ్ళిపోతాను, మనసు ఇంకా వేరే దేని మీదకి వెళ్ళదు. కానీ కొంతమంది నాతో చెప్తారు, మంచి సాక్షి, ఉదయం లేవగానే డైలీ ప్రామిస్ వింటామండి, దైవజనులు అందిస్తున్న వాక్యం వింటాం. కొన్నిసార్లు మీ ప్రైజ్ అండ్ వర్షిప్ పాటలు పెట్టి ఇంకా అవి అలా మోగుతానే ఉంటాయండి. మోగుతానే ఉంటే తెలియకుండానే మన మనసులో కూడా ఆ మాటలు వెళ్తా ఉంటాయి. స్తుతి వింటా ఉంటే మన హృదయంలో నుండి కూడా స్తుతి వస్తుంది. దానియేలు తన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని స్తుతించడము మానలేదు. హీ డిడ్ నాట్ కంప్లైన్, హీ డిడ్ నాట్ స్టాప్ ప్రైజింగ్. ఇంక ఇది ప్రైజింగ్ సీజన్ కాదు, ప్రేయింగ్ సీజన్ మాత్రమే అనుకోలా. స్తుతిస్తా, ఎలా ఉన్నా స్తుతిస్తా, రాజ్యము ఎలా ఉన్నా స్తుతిస్తా, రాజు శాసనం ఎలా ఉన్నా స్తుతిస్తా. స్తుతించాడు. ఒక్క రాజు తర్వాత ఇంకొక రాజు, 4 రాజులు మారారు, కానీ దానియేలు మాత్రం వర్ధిల్లుతూనే వచ్చాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథాలు మీరు చూస్తే ఒక్క మైనస్ పాయింట్ కూడా ఉండదండి. దావీదు జీవితంలో ఒకవేళ మనకి కనబడతాయి. బత్షెబాతో అతను చేసిన పాపం, దేవునికి ఇష్టం లేకపోయినా ప్రజా సంఖ్య తీసుకున్నాడు, సెన్సెస్, ఇశ్రాయేలు లెక్కింపజేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు మీదకి తెగులు వచ్చింది, 3 దినాలు 70,000 మంది చనిపోయారు. దావీదు జీవితంలో కొన్ని పొరపాట్లు మనకు కనబడతాయి, కానీ దానియేలు జీవితం మనకి ఎక్కడ కూడా బహుప్రియుడు అయిపోయాడంట. దేవునికి చాలా ఇష్టడు. ఈ దినం ఒక తీర్మానం తీసి, భార్య బర్త్ ఇంప్రెషన్ కొరకు, మా బర్త్ ఇంప్రెషన్, కాలేజ్లో స్టూడెంట్స్ లెక్చరర్ ఇంప్రెషన్ కొరకు, ఉద్యోగం చేసే దగ్గర బాస్ ఇంప్రెషన్ కొరకు ఎన్ని తిప్పలు పడతామో. దేని కొరకు ప్రయాసపడాలండి? దేవుని, ఆయన ఇంప్రెస్ చేసామంటే ఇంకంతే, ఈ భూమి మీద ఉన్న శ్రేష్టమైనవన్నీ మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. అట్టి కృప, అట్టి దీవెన, దానియేలు వంటి శ్రేష్టమైన మరి దేవునికి ప్రియులుగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీకు ప్రియమైన బిడ్డగా, నీకు ప్రియమైన కుమార్తెగా, బహుప్రియులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయ ప్రభు. అడుగుదామా? దేవా, నా ఆశ అదే. ఇప్పటి వరకు ఇంకేదేదో అడగాలని వచ్చామేమో దేవుని సన్నిధానానికి. ఉద్యోగము, వ్యాపారము, వివాహము, గర్భఫలము, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అవన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. ముందు అడుగు ప్రభు, నీకు బహుప్రియంగా నేను ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభు. నీ కొరకు నేను ఏం చేసిన ప్రేమతో నేను చేయడానికి నాకు సహాయం చేయ ప్రభా. ప్రేమతో నీ మీద ప్రేమతో, నీ ప్రేమ సంపాదించుకోవడానికి ప్రభా ఈ లోకంలో నేను ప్రయాసపడాలని నాకు సహాయం చేయ. దేవుని సన్నిధిలో అడుగుతావా? ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. పరిశుద్ధ మహోన్నతునికి వందనాలు. ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రార్థనలో, స్తుతించుటలో నిత్యము దానియేలు ఎలా ముందున్నాడో ప్రభా మాకు జ్ఞాపకం చేశారు. చాలాసార్లు మేము ప్రార్థనలో వెనకబడిపోతా ఉన్నాం. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, ప్రార్థన ద్వారా మా పరిస్థితులు, మా స్థితిగతులు ఎలా మారుతాయో మాకు తెలిసినప్పటికీ సమ్ టైమ్స్ వీఆర్ లేజీ. ప్రార్థన చేయడానికి సోమరితనం చూపిస్తా ఉన్నాం ప్రభా. ప్రార్థన చేయడానికి వెనకబడిపోతా ఉన్నామయ్యా. ప్రతి చిన్న విషయానికి కూడా నీ మీద ఆధారపడలేకపోతున్నాం ప్రభా. దానియేలు జీవితం మా ముందు పెట్టినందుకు వందనాలు. పరిశుద్ధత నిన్ను ఇంప్రెస్ చేస్తుందని మాకు జ్ఞాపకం చేసావు ప్రభా. పరిశుద్ధంగా జీవించడానికి, లోక మాలిన్యం మాకు అంటకుండా ప్రభా, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఆ జాగ్రత్త, ఆ శ్రద్ధ మాకు దయచేయను ఆయన. నీవు మెచ్చే భక్తి మేము చేయడానికి సహాయం చేయండి.
సమస్యలు ప్రతికూలతలు వచ్చినప్పటికీ నిన్ను ప్రశ్నించకుండా, నీ ప్రణాళికలను నాయన సందేహించకుండా ప్రభువా, నువ్వేది చేసినా మా మేలు కొరకే జరిగిస్తావని నీ మీద ఆధారపడుతూ విశ్వాసంతో మేము సాగడానికి సహాయం చేయ. మా జీవితాల ద్వారా నువ్వు కనబడాలయ్యా, నీ నామము హెచ్చింపబడాలి ప్రభు. అదే మా ఆశ, అదే మా ప్రార్థన. మీరే కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. మేము ఎక్కడున్నామో, ఏ ఇంట్లో మేమున్నామో, ఏ సంస్థలో మేమున్నామో, ఏ పట్టణంలో మేమున్నామో, ఏ స్థలంలో మేమున్నామో అక్కడ మేము ఆశీర్వాద కారణంగా ఉండగలిగినట్లు సహాయం చేయండి. దానియేలు తన స్నేహితుల కొరకు రాజును మనవి చేసి వారు హెచ్చించబడడానికి తను నాయన హెల్పింగ్ హ్యాండ్ అందించినట్లుగా ప్రభా, మేము కూడా మాకు చేతనైనంత మేము ఇతరులకు సహాయం చేయడానికి నీ కృప మాకు దయచేయండి. స్వార్థమైన ఆలోచనలు, స్వార్థపూరితమైన సంకుచితమైన ఆలోచనలు, స్వభావం వాళ్ళకు దూరపరచండి. నీ వలే నిన్ను పోలి మేము జీవించడానికి, నిన్ను పోలి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ చిత్తాన్ని బట్టి ప్రభా, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వైజాగ్ ఈ దినము నుండి ప్రారంభించబడడానికి నాయన మీకు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ సంఘం పట్ల మీరు ఒక గొప్ప ఉద్దేశమును, ప్రణాళికలను కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ సన్నిధికి వచ్చిన నీ ప్రియ ప్రజలను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ దైవికమైన స్పర్శ వారికి ఇవ్వండి ప్రభా. ఏ కొదువలతో, కొరతలతో, ఏ హృదయవాంఛలతో, ఏ ప్రార్థన మనవులతో నీ సన్నిధానానికి వచ్చారో ప్రతి ప్రార్థన మీరు అంగీకరించండి నాయన, మేలు చేయండి. ఈ సన్నిధిని ఇక్కడ నుండి మేము మోసుకొని వెళ్ళడానికి కృప చూపండి ప్రభా. విన్న వాక్యాన్ని నాయన ఆచరణలో మేము పెట్టడానికి సహాయం చేయండి. మేము మా కుటుంబాలు, మా వల్ల మీ నామానికి ఎప్పుడు అవమానం రాకూడదయ్యా. మేము మా కుటుంబాలు నిన్నే సేవిస్తూ నీ మహిమ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. నీ సన్నిధి కాంతిని మా ఒక్కొక్కరిపై ప్రకాశింపచేయండి ప్రభా. రానున్న వారంలో ఏ శోధనలో మేము పడకుండా, అపవాది యొక్క ఏ కీడు మాకు వాటిల్లకుండా నాయన నీ రెక్కల నీడలో మా ఒక్కొక్కరిని, మా కుటుంబాలను ప్రత్యేకముగా మీరు భద్రపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనుదినము నీతో నడిచే కృప మాకు ఇవ్వండి. ఇక్కడున్న దైవ సేవకులు పాస్టర్ డానియల్ సుందర్ గారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ సంఘమును వారు నడిపిస్తూ ఉండగా ప్రభా నీ ఆత్మాభిషేకము వారికి దయచేయండి. నీ చిత్తంలో ప్రతి ఒక్కరిని ఇక్కడ సంఘములోకి నాయన మీరు చేర్చమని కోరుతున్నాను ప్రభా. నాయన మీ తోడుకొచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రత్యేకముగా నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ సన్నిధి, నీ సమాధానము, నీ క్షేమము, నీ ఆశీర్వాదము మెండుగా మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.